నమస్తే, నేను మీ మధు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఆయన మరణాల పట్ల ఇప్పుడు తీవ్రంగానే వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ఆయన ఎలా మరణించారు అని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా సరే ఇప్పుడు కేఏ పాల్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కొన్ని వార్తలు అయితే చేశారు. ఎలా మరణించారనే ఒక సస్పెన్స్ అయితే ఆయన నిజంగానే తెర మీదకి తెచ్చారనే చెప్పొచ్చు. సో మరి అసలు కేఏ పాల్ గారు ఏమన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం ఎలా జరిగింది అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కేఏ పాల్ గారు అన్న మాటలు అయితే విన్నారు కదా. సో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా మరణించారు సార్? అది ఇప్పటికీ సస్పెన్సే. సిబిఐ మాత్రం క్యూములోనింబస్ మేఘాలు ఢీ కొనడంతో హెలికాప్టర్ కూలిపోయింది పౌరాల గుట్ట దగ్గర అని చెప్పి సిబిఐ చెప్తుంది. కానీ ఇప్పటికీ కూడా ఆయనకి ఉండేటువంటి కొంతమంది అభిమానులు అనుమానాస్పదంగానే చూస్తారు ఆ మరణాన్ని. రకరకాలుగా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. అసలు ఆ ఊహలకి అద్దె లేకుండా అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. బట్ సిబిఐ అనేది నిర్ధారించింది కాబట్టి మనం క్యూములోనింబస్ మేఘాలు ఢీ కొనడంతో మరణించారని చెప్పేసి అనుకోవాలి. కానీ ఇప్పుడు కేఏ పాల్ గారు కొత్త ఒక అనుమానాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అనుమానం అంటే ఒక రకంగా చెప్పాలంటే తన ప్రార్థనల ద్వారానే చనిపోయాడని చెప్పి చెప్పారు. నేను ప్రార్థన చేశాను, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అని చెప్పి చెప్పారు. ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆయన మీద కేసు పెట్టాలి. నేను ప్రార్థన చేశాను అందుకనే నేనే చంపేశాను అన్నట్టుగా చెప్పాడు ఆయన. చెప్తూ కంటిన్యూషన్లో పవన్ కళ్యాణ్ మీద కూడా నేను అట్నే ప్రార్థన చేస్తాను అని అంటాడు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రార్థన చేస్తానని ఇంకోసారి అంటాడు. కేసీఆర్ గారి మీద ప్రార్థన చేస్తానని ఇంకోసారి అంటాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రార్థన చేస్తానని ఒకసారి అంటాడు. దాదాపు అందరినీ ఇలా చెప్పించేశాడు. ఆల్మోస్ట్ కేసీఆర్ గారిని అయితే చెప్పించేశాడు. చాలా సందర్భాలు చెప్పారు. ఆయన మీద చేయి చేసుకున్నారు ఇక్కడ కరీంనగర్లో అనుకుంటా అప్పట్లో. సో అప్పుడు చెప్పించేశాడు కేసీఆర్ గారిని. సో ఇప్పుడు ఏమంటాడు, నేను చెప్పించాను కాబట్టి కేసీఆర్ గారు అధికారం కోల్పోయిందని చెప్పి అంటాడు ఆయన. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి కారణం కూడా నా ప్రార్థనే అని అంటాడు. అంటే ఇక్కడ సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే ఆయన క్రైస్తవ మత ప్రబోధకుడు, ఆయన ప్రపంచ శాంతి దూత. ఈయన శపించటాలు లేదంటే ఇంకొకరు మరణాలు జరిగిపోవాలని చెప్పేసి ఎవరైనా అంటారా? మత ప్రబోధకుడు ఎవరైనా సరే ఆ విధంగా అనరు. కానీ నేను అన్నానని చెప్తున్నాడు ఆయన. నా ప్రార్థన వల్లే చనిపోయాడు. అంటే క్రీస్తు ఎవరైనా చంపమని చెప్పినట్టు ఎక్కడైనా ఉందా? క్రీస్తు బోధనలో ఎక్కడైనా ఉందా? ఇంకా క్షమించమని చెప్పినట్టు ఆ బైబిల్ ఏదో రాసిందని చెప్పి చెప్తారు. అంతే తప్ప పలానా వాళ్ళని చంపి నీకు అందుకే దేవుని దూతగా నీకు ఇచ్చాను నేను అని చెప్పి చెప్తాడా? ఇప్పుడు ఆయన కేఏ పాల్ గారు ఏం చెప్తారు, నేను క్రైస్తవ దూతని అంటాడు కదా, దేవుడి దూతని నేను అని చెప్పి అంటాడు ఆయన. మరి దేవుడి దూత అయినప్పుడు ఆయన ఇప్పుడు ఆయనే చంపేశానని అంటాడు. ఆయన జనరల్గా అట్లా చెప్పరు కదా. పైగా ప్రపంచ శాంతి దూత నేను ఇప్పుడే మాట్లాడాను, థర్డ్ వరల్డ్ వార్ రాబోతుంది, నేను ఆపేశాను, వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్లి కిడ్నాప్ చేసేసి తీసుకెళ్లి జైల్లో పెట్టారు, ట్రంప్ సంగతి చూస్తాను అంటాడు. సో ఇవన్నీ చూస్తే కనుక ఆయన సోయిన్ను మాట్లాడుతున్నారా సోయి లేకుండా మాట్లాడుతున్నారా అనేది జనరల్గా అందరూ అనుకుంటారు. కానీ నేనైతే ఆయనకి ఎప్పటి నుంచో నేను తెలుసు, నాకు ఆయన తెలుసు, నేను ఆయన తెలుసు. యాక్చువల్గా నాకు 96లో ఆయన తెలుసు డైరెక్ట్గా. నేను అప్పుడు పేపర్లో పనిచేస్తున్నప్పుడు గుంటూరులో కూటములని జరుగుతాయి, ఎవ్రీ 2 yearsకో ఈ ఇయర్కో జరుగుతాయి. పెద్ద సంఖ్యలో వస్తారు. అప్పట్లోనే పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్ళు. ఎందుకు వచ్చేవాళ్ళు అంటే ఈ కూటములు జరిగే చివరి రోజు ఈయన వస్తారు, పైనుంచి ఆశీర్వాదం ఇచ్చిపోతారు. ఇది హెలికాప్టర్స్ 3 వస్తాయి, 3 హెలికాప్టర్లు ఉండేవి. 3 హెలికాప్టర్లు ఈయన వస్తారు. ఈయన పైనుంచి ఇలా అంటే ఈ మొత్తం హల్లెలూయా అంటూ ఈ కొన్ని లక్షల మంది పైకి చూసి ఈయన ఆశీర్వాదం కోసం చూసేవాళ్ళు. అప్పుడు ఆయన గుంటూరులో దిగేవాళ్ళు. దిగినప్పుడు ఆయన వచ్చి ఈ క్రైస్తవ మతం పుచ్చుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకొని దీవెనలు తీసుకొని వెళ్తుండేవాళ్ళు. అప్పుడు ఆయనది పీక్ స్టేజ్. ఆయన్ని అసలు క్రీస్తే వస్తున్నాడన్న ఫీలింగ్ ఉండేది అప్పట్లో. ఇవాళకి కూడా చాలా మందిలో అదే భావన ఉంది. కాకపోతే ఆయన పీస్ మిషన్ సీజ్ చేసేసారు. పీస్ మిషన్ సీజ్ చేసింది ఎవరంటే సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి కేఏ పాల్ గారే చాలా సందర్భాల్లో చెప్పారు.
వీళ్ళే కలిసిన చేశారు, బ్రదర్ అనిల్ కోసం చేశారు అనేది ఏదో చాలా సందర్భాల్లో చాలా రకాలుగా చెప్పారు ఆయన. సరే అట్లా నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మనం దాన్ని నిజంగా కూడా తీసుకోకూడదు. ఏది కేఏపాల్ గారు చెప్పింది, మనం కేఏపాల్ గారు చెప్పిందని నిజంగా తీసుకుంటే మనల్ని కూడా ఆయన జాబితాలో కట్టేస్తారు. సో కాబట్టి నిజం తీసుకోకూడదు, కానీ ఆయన చెప్పి నేను గుర్తు చేస్తున్నా. సో అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి మీద ఈయనకి కొంత వ్యతిరేకత ఉంది. బ్రదర్ అనిల్ ఆయన పాస్టరే, అప్పటి వరకు ఆయనకు అంత బ్రదర్ అనిల్కి క్రైస్తవ మత ప్రబోధకుడిగా ఆయనకి ఏమంత పాపులారిటీ లేదు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి అల్లుడు మత ప్రబోధకుడు అనే యాంగిల్లో ఆయన ఎక్కువగా అంతకుముందు కన్నా కూడా ఎక్కువ పాపులర్ అయ్యారు. అది కూడా కేఏపాల్ని డ్యామేజ్ చేయడం కారణంగా పాపులర్ అయ్యాడు అనేది ఒక వర్షను క్రైస్తవ సమాజంలో ఒక గ్రూప్లో ఉంది. సో ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించడం ఇవన్నీ, ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోగానే ఈయన నా ప్రార్థన వల్లే చనిపోయాడు అని అంటాడు, తన ప్రార్థన వల్లే చనిపోయాడు అంటాడు. యాక్చువల్గా 96 ఆ ప్రాంతాన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లీడర్లు అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దీవెనలు తీసుకున్న వాళ్ళే. నిజమే అది ఆయన చెప్పేది మాత్రం. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రార్థనకి అంత ప్రయారిటీ ఉందా సార్? అప్పట్లో ఉంది, అది వాస్తవం, దాంట్లో ఏమీ సందేహం అవసరం లేదు. మీకు సెంట్రల్లో ఉండేటువంటి మినిస్టర్స్ కూడా, ప్రైమ్ మినిస్టర్స్ కూడా కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి దీవెనలు తీసుకున్నారు. తర్వాత ఆయన దగ్గర ఆ పీస్ మిషన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం రివీల్ చేయటం అనవసరం, కానీ ఉన్నారు ఆ స్థాయి. ఇంకోటి ఏంటంటే వరల్డ్ మొత్తం మీద హైయెస్ట్ రెమ్యునరేషన్ ఆయన స్పీచ్కి తీసుకున్నాడు. అది కూడా ఆ రికార్డు కూడా ఉంది కేఏపాల్ గారికి. ఇది వీళ్ళు ప్రసంగిస్తారు కదా, ప్రసంగాలకు పోతుంటారు కదా, ఈయన ప్రసంగానికి హాజరైనటువంటి అమెరికాలో హాజరైనటువంటి జనం రికార్డు అది. ఇంకా ఏ ప్రీస్ట్కి కూడా అంతమంది ఇప్పటి వరకు రాలేదట, వరల్డ్ రికార్డ్ అంటే అది. సో అన్ని రికార్డులు ఉన్నాయి. కాకపోతే ఆయన ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చారో, పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి పాలిటిక్స్లో రకరకాలుగా పొలిటికల్ కెమెడియన్ అని చెప్పి పేరు పడింది ఆయనకి. కొన్ని రోజులు తెలంగాణకు వస్తారు, కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్కి వస్తారు, ఇట్లా రకరకాలుగా ఆయన ఏదో పార్టీ పెట్టారు. ఆయన పార్టీ పెట్టి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, నన్ను ముఖ్యమంత్రి చేయండి, మీరు ఒక్క పైసా అవసరం లేదు, నేను అమెరికా నుంచి మొత్తం ఫండ్స్ తీసుకొస్తాను, 5 లక్షల కోట్లతో నేను డెవలప్ చేస్తాను, ఆంధ్రాని అమెరికా చేసేస్తాను అని అంటాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తెలంగాణకి నేను సేవ చేయాలనుకుంటున్నాను, కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి నాకు సహకరిస్తే నేను ఫండ్స్ తీసుకొస్తానని అన్నారు. నిజంగానే నమ్మారు పాపం రేవంత్ రెడ్డి గారు నమ్మి ఈయనతోటి ఒక వీడియో తీసి పెట్టారు. ఏదో ప్రపంచంలో ఉండే అనేక మంది ప్రముఖులను తీసుకొచ్చి తెలంగాణకి ఫండ్స్ తీసుకొస్తారు వివిధ దేశాల నుంచి అని చెప్పేసి చెప్తే ఆయనతోటి ఒక వీడియో పెట్టి ఆ కాన్ఫరెన్స్ డేట్ కూడా పెట్టారు. కానీ ఆ కాన్ఫరెన్స్ అయితే జరగల. సో ఇవన్నీ చేస్తుంటారు కేఏపాల్ గారు. కాకపోతే ఇప్పుడు ఆయన ఏదైతే కామెంట్ చేశారో అది సీరియస్ కామెంట్. నా ప్రార్థన ద్వారానే చనిపోయాడు రాజశేఖర రెడ్డి అనేది. ఇప్పటి వరకు అసలు ఆయన ఎందుకు చనిపోయాడు అనేది అనుమానాలు కొంతమందికి ఉన్నాయి. సిబిఐ ఏమో హెలికాప్టర్ ప్రమాదం క్యూములో నింబస్ మేఘాల ద్వారా చనిపోయారు అన్నారు. బట్ కేఏపాల్ ఇప్పుడు కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు, ప్రార్థన ద్వారానే చనిపోయారని. అంటే ఇది ఆయన ఒక రకంగా సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు పొలిటీషియన్స్ మీద అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, సో ఏదేమైనా సరే కేఏపాల్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు వివాదాస్పదానికి దారి తీస్తున్నాయి. ఎందుకు అంటే ఒక దివంగత నేత మరణం గురించి ఈ విధంగా మాట్లాడడం సరికాదని కూడా చాలా మంది అంటున్నారు. మరి దీని గురించి ఎటువంటి వార్తలు ఇంకా వైరల్ అవుతాయో, దీని మీద ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.